ఇప్పుడు మేమున్నప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే సబ్జెక్ట్ నడుస్తూ వచ్చింది. బట్ మేమేం చెప్పినాం ఆ రోజు, ముందు మా 968 టీఎంసీల నికర జలాలకు మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాక, మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా బీఆర్ఎస్ చెప్పింది. ఇవాళ మీరు ఆ 968 అనుమతులు తేకుండానే తొందరపడి ఇంటర్లింకింగ్ మీద మీరు ఎందుకు ముందుకు పోతున్నారు? 968 అనుమతులు ఎందుకు తేలేదు? బ్యాలెన్స్ ఇప్పుడు మనకు 830 టీఎంసీలు వచ్చేసినాయి. మిగతా 138 టీఎంసీలు ఇక్కడ డిపిఆర్లు ఇచ్చినాం మేము ఆల్రెడీ. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు, వార్ధా 20 టీఎంసీ, ఎల్లంపల్లి 30 టీఎంసీ. ఈ డిపిఆర్లన్నీ ఢిల్లీలో ఉన్నాయి, మా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది. మీరు వచ్చినాక వాపసు వస్తున్నాయి, క్లియరెన్స్లు వస్తలేవు, వాపసు వస్తున్నాయి. సమ్మక్క సాగర్ వాపసు వచ్చింది, వార్ధా వాపసు వచ్చింది. మీరు పట్టించుకోవడం లేదు. మన 968కి పూర్తి హక్కులు తెచ్చినాక ఛత్తీస్గఢ్లో మిగిలి ఉన్న 147 టీఎంసీలతో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాము అన్నారు. చేయండి, దానికి అభ్యంతరం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఏం చెప్పింది, ముందు మా 968 టీఎంసీలు గోదావరిలో మాకు టీఏసీ క్లియరెన్స్లు అన్ని అనుమతులు ఇచ్చినాక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ ఇంటర్లింకింగు తెలంగాణ గుండనే వెళ్ళాలి, సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ వెళ్ళాలి. నంబర్ 2. నంబర్ 3, ఆ ఇంటర్లింకింగ్ 147 టీఎంసీల్లో సగం నీళ్లు మాకు ఇవ్వాలి, అంటే 74 మాకు ఇవ్వాలి. ఇవన్నీ రికార్డులలో ఉన్నాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున నీళ్ల మంత్రిగా నేను, ఆనాటి మన అధికారులు స్పష్టంగా 100 సార్లు చెప్పినాం, 100 మీటింగుల్లో చెప్పినాం, మినిట్స్లో రికార్డ్ అయి ఉన్నది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది, ఈ 968 గురించి ఆలోచన చేయక మనకు ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన 968 టీఎంసీల నీళ్లకు పూర్తి హక్కులు సాధించకుండానే ఆగమాగం గోదావరి బనకచెర్లకు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు ఈయన ముందుకు పోతా ఉన్నాడు. ఇలా 3 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, మన 968లో బ్యాలెన్స్ 138 ఇంకా అనుమతి రాలేదు. నంబర్ 1. నంబర్ 2, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ పోతే మన హక్కులు ఫస్ట్ రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది, తెలుగు గంగ పోతే చెన్నైకి పోయే వరకు ఏమవుతుంది, 15 ఎన్నడు పోలే, 3-4 ఊట్లు పోవు. వెనక తోమంట రాయలసీమ ఉంటుంది, వెనక ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ముందు వీళ్ళే గుంజుకుంటారు. ఇప్పుడు కూడా మన సమ్మక్క సాగర్ నుంచి ఇంటర్లింకింగ్ నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ నుంచి గ్రాండ్ ఆయనకట్టుకు మీరు తీసుకపోతే మనకేమైతుంది, ఫస్ట్ రైట్ గోస్ టు తెలంగాణ. కానీ దాన్ని వదిలిపెట్టి పోలవరం నల్లమల్ల సాగర్, పోలవరం సోమశిల గ్రాండ్ ఆయనకట్టు పెడుతుంది. ఇప్పుడు అంటే తెలంగాణకు నష్టం కాదా? నీకు కనీసం సోయి ఉందా? నువ్వు ఏం ఒప్పుకుంటున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నువ్వు అవగాహన రైత్యంతో ఆగం చేస్తున్నావు రాష్ట్రాన్ని. మన 968 ఫస్ట్ మనది పక్కకు పెట్టాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 512, మనకు 968. ఆంధ్రప్రదేశ్ 512 వాడేసుకున్నది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా పెట్టే ఇంటర్లింకింగ్ పేరిట వాళ్ళు 512 వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకొని పైన మరో 200 టీఎంసీలు గోదావరి నల్లమల సాగరు, గోదావరి కావేరీ పేరిట వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి నీకేం సోయి ఉండాలి? నా 968 నేను ఎన్ష్యూర్ చేసుకొని ఇవి పక్కకు పెట్టుకొని ఈ ఇంటర్లింకింగ్లో నాకు సగం ఇవన్నీ మాట్లాడాలి. కానీ మన 968 ముచ్చట తేల్చడు, మిగిలిన 138 టీఎంసీలకు అనుమతులు సాధించడు, డిపిఆర్లు వాపసు వస్తాయి. పోలవరం బనకచెర్ల తెలంగాణ గుండా కాకుండా ఆంధ్రాకేలే కిందికేళ్ళ కింద నీళ్లు పోవడానికి నువ్వు అంతర్గత ఒప్పందం చేసుకున్నావని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, లీకులు వస్తూ ఉన్నాయి. మరి నీ సీక్రెట్ మీటింగ్ ఏంది? పత్రికల్లో వార్తలు వచ్చేది నిజమా? తెలంగాణ భూభాగం నుంచి పోతుందా? అది కిందికేళ్ళి కిందనే పోతుందా? తెలంగాణకు శాశ్వతంగా నువ్వు సమాధి కట్టదలుచుకున్నావా, నష్టం చేయదలుచుకున్నావా? మన 968 అనుమతులు ఇస్తానని సిఆర్ పాటిల్ నీకు హామీ ఇచ్చిండా? మరి 968 క్లియరెన్సుల్లో నీ 2 సంవత్సరాల 7 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టుకు అనుమతి చేయలేదు, కానీ డిపిఆర్లు ఎందుకు వాపసు వచ్చినాయి? అదే బీఆర్ఎస్ 383 టీఎంసీలకు మేము నీళ్లు తెచ్చినాం, అనుమతులు తెచ్చినాం మేము.